హలో అండి. నేను సురేష్ కవిరాని. మామూలుగా శుక్రవారం మనం సినిమా రివ్యూలతో వస్తాం కదా! అయితే ఈసారి చిన్న చిన్న సినిమాలేవో విడుదలయ్యాయి. ఆ రివ్యూకి బదులు నిన్నటి నుండి ఒక ఒక టాపిక్కు సాంఘిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది. దాని మీద కొంచెం మనం మాట్లాడుకుందాం. ఏంటంటే నిన్న మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వస్తున్న 'గుంటూరు కారం' నుండి 'ఓ ఓ మై బేబీ' పాట విడుదలైంది. దీనికి రచయిత సరస్వతి పుత్ర రామజోగయ్య శాస్త్రి గారు. దీనికి సంగీతం ఏమో తమన్ గారు అందించారు. అయితే నిన్న ఈ పాట విడుదలైంది. విడుదలైన తర్వాత ఎందుకో మహేష్ బాబు అభిమానులకి ఈ పాట అంతగా ఎక్కలేదండి. మరి ఎందుకు ఎక్కలేదంటే మరి వాళ్ళకి సాహిత్యం బాగోలేదో, లేతే అది అందులో ఆంగ్ల పదాలు ఎక్కువ దొర్లాయో, తెలుగు పదాలు వెతుక్కున్నారో చాలా. మరి ఈ పాట అయితే వాళ్ళకి నచ్చలేదు. నచ్చకపోతే వాళ్ళేం చేశారు, ఈ తమన్ని ఆహ్, రామజోగయ్య శాస్త్రి గారిని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ మొదలెట్టారు. ఇప్పుడు అభిమానులు ఇప్పుడు పెద్ద పెద్ద అగ్రనటులతో వచ్చే ఈ ఇదేంటంటే సంగీత దర్శకుడు అవనివ్వండి, లేదా పాట రాసే రచయిత అవనివ్వండి, లేదంటే ఆ సినిమా దర్శకుడు అవనివ్వండి. వీళ్ళందరూ చాలా జాగ్రత్తగా పాటలను గానీ, లేదంటే అందులో సినిమాలో డైలాగులు గానీ, సినిమా గానీ, ఆ అగ్రనటుడైనప్పుడు, ఒక సూపర్ స్టార్ అయినప్పుడు అతని అభిమానులకి తగ్గట్టుగా కొంచెం అది ఉంటే గనక బావుండేది. అయితే ఇప్పుడు నిన్న పాట నిజం చెప్పాలంటే ఆ పాట అంతగా ఏమీ బాలేదనే చెప్పాలి. ఎందుకంటే నిన్న 2 పాటలు రిలీజ్ అయినాయి. ఒకటి మహేష్ బాబు 'గుంటూరు కారం' నుండైతే ఇంకోటి ప్రభాస్ సినిమా 'సలార్' నుండి కూడా పాటైంది. ఆ పాటకి బాగా కొంచెం ఎక్కువ మార్కులొచ్చాయి. ఈ పాటకి తక్కువ మార్కులొచ్చాయి. మరి మహేష్ బాబు ఫ్యాన్స్ ఏం చేశారు ఇంకా దాన్ని అందుకని ఈ సాంఘిక మాధ్యమంలో ఈయన రామజోగయ్య శాస్త్రి గారిని, తమన్ని ట్రోల్ చేయడం మొదలెట్టారు. మొదలెడితే రామజోగయ్య శాస్త్రి గారు కూడా వాళ్ళకి సమాధానం ఇచ్చాడండి. ప్రతివాడు మాట అనేవాడే. మాకు అభిమానం ఉండదా? మేము అభిమానంతో రాయమా? మీ ఇష్టం వచ్చినట్టు ఎలా మాట్లాడతారు? ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని ఆయన కూడా కొంచెం హర్ట్ అవుతారు కదండీ ట్రోల్ చేస్తే. కొంతమంది ఏంటంటే ట్రోల్స్‌కి సమాధానం ఇవ్వకుండా ఊరుకుంటారు అంతే. ఒక 2, 3 రోజుల తర్వాత అదే పోతుందని. ఈయన సమాధానం ఇచ్చారు. సమాధానం ఇస్తే మహేష్ అభిమానులు మరి కొంచెం సోషల్ మీడియాలో మరి కొద్దిగా రెచ్చిపోయారు. రెచ్చిపోయి అసలు ఇందులో ఏమున్నాయి, అంత ఆంగ్ల పదాలే కదా మీరు ఇచ్చిన పాట అని వాళ్ళు కూడా ఆయనకి రిప్లై ఇవ్వడంతో ఏమైందంటే ఇది రామజోగయ్య శాస్త్రి గారు తన ఎక్స్ అదే ట్విట్టరు ఎక్స్ అంటారు కదా, ఆ ఎక్స్ అకౌంట్‌ని డీయాక్టివేట్ చేసేశారు. అంటే నేననేది ఏంటంటే ఎందుకు అభిమానులు ఏదో ఇప్పుడు ఈ ఒక్క పాటకే కాదండి. మీరు వేరే నటులకి ఎవరికి రాసినా ఆ పాట నచ్చకపోతే అభిమానులు అనేవాళ్ళు ట్రోల్ చేయడం సహజము. అదేంటంటే చూస్తూ ఊరుకోవాలి. మనం దానికి ఆవేశపడి వాళ్ళకి సమాధానాలు అందరికీ మనం ఇస్తే అది అలాగలాగా అది ఇష్యూ ఏంటంటే అది పెరుగుతున్నట్టు అవుతుంది అంతే. మరి దానికి సమాధానాలు ఇస్తూ ఉంటే. సమాధానాలు ఇవ్వకుండా సైలెంట్‌గా ఉంటే ఒక 2, 3 రోజులు ట్రోల్ చేస్తారు, ఊరుకుంటారు. అయితే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. తమన్ గారు ఈ మధ్య చాలా ఎక్కువ సినిమాలు ఒప్పేసుకుంటున్నారండి. ఎక్కువ సినిమాలు ఒప్పేసుకోవడంతో అంటే నేనంటున్న మాట కాదు ఇది. అదే సోషల్ మీడియాలో అంటున్నమాట. తమను ఎక్కువ సినిమాలు ఒప్పేసుకోవడంతో కొంచెం క్వాలిటీ తగ్గిపోయింది. ఎందుకంటే ఎక్కువ సినిమాలు ఇవ్వడంతో ఇలాంటి పాటలది కొంచెం అంటే ఆ అభిమానులకి రంజింపజేసే పాటలు కాకుండా, వాళ్ళని అలరించే పాటలు కాకుండా పాటల్లో కొద్దిగా నాసిరకంగా వస్తున్నాయి. వాసి తగ్గిపోయింది అందులోని అని సోషల్ మీడియాలో అంటున్నారు అభిమానులు. ఇప్పుడు ఒక సినిమాకి పాటలు చాలా ముఖ్యం. మరి ఇదే తమను ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాసు, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన 'అలవైకుంఠపురంలో' ఇచ్చారుగా. బ్రహ్మాండంగా హిట్ అయిందిగా పాటలు. ఆ పాటలు హిట్ అవ్వడం ఆ సినిమాకి ఎంతో ప్లస్ అయిందిగా. ఆ పాటలు కొన్ని కోట్ల మంది చూశారుగా. అంతమందికి నచ్చాయిగా ఆ పాటలు. మరి ఈ సినిమాకి వచ్చినప్పుడు అయితే మనము ఒక సినిమా పాటల రచయితని, మ్యూజిక్ డైరెక్టర్‌ని మనం బ్లేమ్ చేయడం కాదు. దర్శకుడి మీద కూడా ఉండాలి. దర్శకుడు ఏంటంటే పాటలు ఎలా కావాలో రాయించుకోవాలి. అలాగే ఆ సంగీత దర్శకుడితో తనకి ఎలాంటి సంగీతం కావాలనేది తెప్పించుకోవాలి. మరి ఇక్కడ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కూడా అది చేయాల్సి ఉంటుంది. ఆయన ఇంతకు ముందు సినిమాలకు ఎలా కష్టపడ్డారు, ఈ సినిమాలకు కూడా వాళ్ళిద్దరి చేత కొంచెం మంచి సాహిత్యము, మంచి సంగీతము అందించుంటే గనక ఈ అభిమానులు అనేవాళ్ళు కొద్దిగా శాంతించేవారు. అట్లా కాకుండా మరి ఆయన కూడా అంత పెద్దగా
చేయకపోవడంతో అభిమానులు ఏం చేశారంటే ఈ పాట నచ్చకపోవడం, ఇందులో ఆంగ్ల పదాలు ఎక్కువ అవడం, దీన్ని ట్రోల్ చేయడము, మరి రామజోగయ్య శాస్త్రి గారేమో తన అకౌంట్ని ఎక్స్ నుండి తీసేయడము, ఇదంతా ఇదంతా జరిగింది. ఇది నిన్నటి నుండి ఇలా నడుస్తూనే ఉంది. అయితే గుంటూరు కారం అనేది ఈ సినిమాకి వస్తే ఇది ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ అయిపోవాలి, ఎప్పుడో రిలీజ్ కావాలి. కానీ మధ్యలో వివిధ కారణాలు ఏమైతే ఏమి అది ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. రానున్న సంక్రాంతి జనవరి 12. కొంతమంది అనడం ఏంటంటే జనవరి 12 డేట్ ఇచ్చారు కాబట్టి అంతా తొందరగా చేసేస్తున్నారు. అందులో భాగంగానే తమను కూడా సంగీతం తొందరగా చేసేస్తున్నాడు. అలాగే రామజోగయ్య శాస్త్రి గారి చేత ఏదో ఒకటి అందువీళ్ళలో ఉన్న అంటే వాళ్ళు మనసు పెట్టి రాస్తారు, కానీ సాహిత్యం ఏదో ఒకటి చేసేద్దాము, తొందరగా పూర్తి చేసేద్దాం అన్న తొందరలోనే ఉన్నారు తప్పితే క్వాలిటీ మీద వాళ్ళు దృష్టి పెట్టలేదు అన్నది సాంఘిక మాధ్యమంలో వినవస్తున్న వార్త. ప్రతి దగ్గర అదే వస్తున్నాయి వార్తలు. కొద్దిగా మనసు పెట్టి ఇప్పుడు ఒక పెద్ద నటుడికి చేసేటప్పుడు ఒత్తిడి ఉంటుందండి. మ్యూజిక్ డైరెక్టర్ మీద ఒత్తిడి ఉంటుంది, రాసేవాళ్ళకు ఉంటుంది, దర్శకుడి మీద అందరి మీద ఒత్తిడి ఉంటుంది. ఒత్తిడి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అలా మానేసి ఎక్కువ సినిమాలు ఒప్పేసుకున్నాం ఏదో ఒకటి చేసేయాలంటే కాదు. ఇప్పుడు ఇప్పుడు కొందరు ఏమంటారంటే సోషల్ మీడియాలో తమన్ మ్యూజిక్ ఇంకేముంది, అయిపోయింది, ఆయన ఎక్కువ సినిమాలు వేసుకున్నాడు, ఆయన ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేసుకుంటే సరి అని కొందరు అంటున్నారు ఆ సోషల్ మీడియాలో. అదే వ్యాఖ్యలు మీరు సోషల్ మీడియా చూస్తే అన్నీ ఉంటున్నాయి అందులోని. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్కే తమను బెస్టా, మామూలు పాటలకు బెస్ట్ కాదా, అది కూడా అంటున్నారు. మరి తమన్ ఏంటంటే ఆలోచించాలి ఇవంతాను. క్వాలిటీ పాటలు ఎలా ఇవ్వగలము, ఎలా చేయగలము అన్నది. ఇప్పుడు మీకు డబ్బులు, మీరు టాప్లో ఉన్నారు, మీకు డబ్బులు వస్తాయి, పాట రాసినందుకు అందరూ లక్ష్మీపుత్రులు అవుతారండి. కానీ పాట రాయాలి కదా, బాగుండాలి కదా పాట. మీరు రాసే పాట మీకు డబ్బులు తేవచ్చు, కానీ అభిమానులను అలరించాలి కదా. ఇప్పుడు మహేష్ బాబు సినిమాలు చూసే లక్షలాది అభిమానుల్ని మీరు రాసే పాట, మీరు ఇచ్చే పాట అలరిస్తేనే మీకు పేరు వస్తుంది. మీరు అది దృష్టిలో పెట్టుకోవాలి. ఫ్యాన్స్కి అన్నీ మేము సరిపోయేటట్టు ఇవ్వలేము కదా అని అనలేరు. ఎందుకంటే అది వాళ్ళకి ఫ్యాన్సే ముఖ్యం. మీకు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ వస్తున్నాయంటే ఏంటి, ఫ్యాన్స్ మొదటి రోజు 30 కోట్లు, 40 కోట్లు, 50 కోట్లు ఇట్లా బాక్స్ ఆఫీస్ దగ్గర వస్తున్నాయంటే ఫ్యాన్స్, అభిమానులే ముఖ్యం. అభిమానులకే నచ్చాలి మీరు ఇచ్చే పాటలు. అది ఏంటది మహేష్ బాబుకి నచ్చడమో లేదంటే ఇంకోళ్ళకి నచ్చడమో కాదు, అభిమానులకు నచ్చాలండి ముందు పాటలు. అభిమానులు నచ్చిందని వాళ్ళు థియేటర్కి వస్తారు, చూస్తారు, అప్రిషియేట్ చేస్తారు. ఇది అంతేగాని మీరు అభిమానులు ట్రోల్ చేశారు కదా అని వాళ్ళకి మీరు సమాధానాలు ఇచ్చుకుంటూ చూస్తే ఆ ఇష్యూ కూడా పెద్దదైపోతుంది. వాళ్ళు ఏమంటారంటే ఇంతకేమన్నారంటే మీరు దృష్టి మంచి సాహిత్యం మీద, మంచి సంగీతం మీద, అలాగే మంచి ఆ నేపథ్య సంగీతం మీద దృష్టి పెడితే సినిమాకి మనకు వస్తుంది. సోషల్ మీడియాలో ఉన్నాం కదా అని సోషల్ మీడియాలో మనం ఏదో దానికి హైప్ ఇచ్చి వాళ్ళందరూ ట్రోల్ చేస్తున్నారు, ఇలా కాదు అలా కాదంటే మీ దృష్టి ఇటుపక్కే ఉంటుంది. మీ దృష్టి సినిమా మీద పెట్టాలి, మంచి సాహిత్యం మీద పెట్టాలి. అభిమానుల్ని ఎట్లా అలరించగలం అన్న దాని మీద దృష్టి పెట్టండి. అంతేగాని అభిమానులు ఏదో మన ట్రోల్ చేస్తారండి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మహేష్ బాబు సినిమా అంటే ఈ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందులోకి చాలా గ్యాపు. ఈ సంవత్సరం అసలు సినిమానే లేదు మహేష్ బాబుది. చాలా గ్యాప్ తీసుకున్నాడు ఆయన. చాలా గ్యాప్ తీసుకుని ఇది వస్తుంది. జనవరి 12 రిలీజ్. మళ్ళీ ఆ తర్వాత రాజమౌళి సినిమా అంటే మళ్ళీ ఆయన చాలా టైం పడుతుంది. అందుకని ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దానికి తోడు ఇది పండగ సినిమా, అందుకని ఎక్స్పెక్టేషన్ ఉంటాయి. అందుకని అవన్నీ కూడా మీరు ఏంటంటే ట్రోల్స్ ఏదో చేశారని దాన్ని నెగిటివ్గా తీసుకోవద్దు. మంచి పాట ఇవ్వడానికి, మంచి సాహిత్యం అందించడానికి ప్రయత్నాలు చేయండి. ఎందుకంటే అభిమానులు అనగానే వాళ్ళలో ఉంటుంది అది, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అందుకని దృష్టి ట్రోల్స్ వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, నేను డీయాక్టివేట్ అయిపోయాను, మీకు మాట్లాడడం రాదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి అని మీరు ఆ ట్రోల్స్ చేసేవాళ్ళను, అభిమానులను మీరు అనే బదులు మంచి సాహిత్యం మీద. ఇప్పుడు నేను చేసిన వంట నాకు బాగుంటుందండి, అవతలవాడు తిన్న తర్వాత నా వంట గురించి చెప్పాలి, ఎలా ఉంది ఏంటి అన్నది. అది కదా ఇక్కడ ప్రశ్న. అవతలవాడు బాగోలేదంటే నేను హర్ట్ అయితే ఎట్లా? నా వంట బాగోలేదని అవతలవాడు తిన్నవాడు చెప్పాడు, నా వంట నేను చేసుకున్నాను కాబట్టి నా వంట నాకు బాగానే ఉంటుంది. అది ఇక్కడికి వస్తున్నాం. అందుకని ఈ టాపిక్ నిన్నటి నుండి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఈరోజు కూడా ఇంకా ఇది నడుస్తోంది. రామజోగయ్య శాస్త్రి గారు డీయాక్టివేట్ అయిపోయారు సాంఘిక మాధ్యమం నుండి ఈ ట్రోల్స్ తట్టుకోలేక. మరి తమన్ గారు దీనికి ఆయన కూడా సమాధానాలు చెప్తున్నాడు, కానీ
ఆయన మరి నెక్స్ట్ సాంగ్ ఇప్పుడు ఎలా ఉంటుందో ఉండబోతుందో అన్న దాని మీద ఇప్పుడు ఎక్స్పెక్టేషన్ మరీ ఎక్కువయ్యాయి. ఎందుకంటే ఇంకో 2 సాంగ్స్ ఈ సినిమా నుండి వస్తాయంటున్నారు, ఉన్నాయని అంటున్నారు. మరి ఆ సాంగ్స్ ఎలా ఉంటాయి, వాటి విడుదల ఎప్పుడు, ఎలా ఉండబోతున్నాయి, అవి రిలీజ్ అయినాక దాని గురించి మరోసారి మనం చర్చిద్దాం. అంతవరకు బాయ్ బాయ్.